మద్యం రవాణా కేసులో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు రిమాండ్ రిపోర్టులో ఈడీ కీలక ఆరోపణలు చేసింది. 18.09 కోట్ల లావాదేవీలకు సంబంధించిన ఆధారాలున్నాయని, మద్యం రవాణా వ్యవహారంలో కారుమూరి కీలక పాత్ర పోషించారని ఈడీ పేర్కొంది. 11.95 కోట్ల కుటుంబ సభ్యుల ఖాతాలకు బదిలీ అయ్యాయని, లిక్కర్ లాభాల్లో 50% కమిషన్ కోరినట్లు ఆరోపించింది. 10 సార్లు విచారణకు పిలిచినా హాజరు కాకుండా దర్యాప్తులకు సహకరించలేదని తెలిపింది. కారుమూరి బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది.